అప్కమింగ్లో ఏన్షియంట్ ట్విస్ట్ కేపీ చనిపోవడం, అసలు ఇదంతా ఏంటనేది ఈ వీడియో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే గగన్ని సూర్య అరెస్ట్ చేస్తారు. ఈలోపు శారద భూమి అందరు కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మీరా ఉంటుంది. మీరా శారదను చూసి ఒక్కసారిగా ఎందుకొచ్చావే నువ్వు ఇక్కడికి, నా భర్త ప్రాణాలు పోయాయో ఉన్నాయో అని చెప్పేసి తెలుసుకోవడానికి వచ్చావా అనే విధంగా హాస్పిటల్ లోపలికి రాగానే హాస్పిటల్లో గొడవ చేస్తూ ఉంటుంది. ఇంకొకసారి నా భర్త చనిపోయాడా బ్రతికాడా ఇక చంపలేదని చెప్పేసి అనుకుంటున్నావాని, ఇదంతా నీ కొడుకు వల్లే జరిగింది. నా భర్త ఎంత మంచిగా ఉండేవాడే, కనీసం నీ కొడుకు కాళ్ళు పట్టుకునడానికి వచ్చినా కూడా వాడు మూర్ఖుల్లాగా ఆలోచించాడే. ఈరోజు నా భర్త చావు బ్రతుకులో ఉన్న కారణం ఎవరో తెలుసా, నీ కొడుకేనే. నీ కొడుకు వల్ల ఈరోజు నా భర్త ప్రాణాలు పోయాయని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది మీరా. మరోవైపు అత్తయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, అయినా ఇదంతా బావ చేసి నన్ను ఎలా నమ్ముతున్నావు? గగన్ చేశాడు. ఆ రోజు గుడి దగ్గర మాట్లాడుతుంటే అసలు నిన్ను చంపేస్తానని మాటలతో నా భర్తను బాధ పెట్టాడు. కానీ ఆ సమయంలో కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ ఈరోజు మీ మామయ్యల కారణం మాత్రం ఆ గగన్ మాత్రమే. చెప్తున్నాను కదా, ఈరోజు నా మంగళసూత్రాలు నాకు దూరం కావాలి కానీ ఎవరిని వదిలిపెట్టను అని అంటుండగా ఈలోపు వెంటనే వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదమ్మా, ఆ గగన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక జైలు నుంచి బయటికి రాకుండా చేస్తాలే అని చెప్పేసి చరచంద్ర అంటుండగా, ఏంటి నాన్న అత్తయ్య మాటలు విని కూడా నువ్వు ఇలా చేస్తున్నావు అనే విధంగా అంటుండగా, ప్లీజ్ ఒక్కసారి మావేను చూడని అని అన్న కూడా ఎట్టి పరిస్థితుల్లో శారదను ఇక కేపీ దగ్గరికి వెళ్లకుండా గెంటేస్తుంది. మీరా బాధతో అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది. ఈలోపు భూమి కూడా శారదను తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ధ్రువ పెళ్లి కూతుర్ని అంటే పూరిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అక్కడున్న వాళ్ళు ఇంట్లో పని మనిషి వెంటనే ధ్రువకు పూరికి హారతి ఇస్తూ ఉండగా, హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో అడుగు పెడుతున్న సమయంలో వెంటనే తార ఒక్క నిమిషం అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఆ కాలు లోపల పెట్టే పూరి వెనక్కి అడిగేస్తుంది. అన్నయ్య, నీకు తనకి ఎలాంటి సంబంధం లేదు, ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏంటి తారా ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు పూరి పరాయిది కాదు, ఈ ఇంటి కోడలు, నీకు వదిన, నాకు భార్య అవుతుంది. అలాని పూరిని ఇంట్లోకి రానివ్వకుండా ఎలా ఉండాలి? అవునన్నయ్య, కుండ మార్పిడి పెళ్ళి అని చెప్పేసి అనుకున్నాం. గగన్ ఇక ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నా పరిస్థితి ఏంటి? గగన్ చేత తాళి కట్టించుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా గగన్ వెళ్ళి జైల్లో కూర్చున్న తర్వాత ఇక ఇలా ఉండడం నా వల్ల కాదు. అందుకనే ఎప్పుడైతే గగన్ నా మెల్లో 3 ముళ్ళు వేస్తాడో అప్పుడే పూరి ఇంట్లో అడుగు పెడుతుంది. అప్పటిదాకా ఈ ఇంటికి తనకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు చెల్లెల గురించి ఆలోచిస్తావా, లేకపోతే నీ సంతోషం కోసం అని చెప్పేసి ఇక వదినను ఇంట్లోకి తీసుకొస్తావో నీ ఇష్టం అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. మరోవైపు ఇక అసలు మామయ్య ఇలా కారణం కావడానికి ఎవరని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా వెంటనే చెర్రీకి ఫోన్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది చెర్రీ? మామయ్య అలాకు యాక్సిడెంట్ కావడం ఏంటి? ఇదంతా కావాలని నాకెందుకు అనుమానంతో అపూర్వ చేయించినట్టుగా అనిపిస్తుంది భూమి. ఏంటి? అవును, ఆ జైల్లో ఉన్నా కూడా అపూర్వ ఆ సూర్యతో ఎప్పుడో చేతులు కలిపింది. వాడొచ్చి అన్నయ్యను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళాడంటే ఖచ్చితంగా వాడే ఇదంతా చేయించినట్టుగా అనిపిస్తుంది. వాడు ఎప్పటికీ అన్నయ్య మీద పగబట్టినట్టుగా ఉన్నాడు. అంతేకాకుండా వాడితో చేతులు కలిపి ఇప్పుడు నాన్నను అడ్డం పెట్టుకొని నాన్నను చంపే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తున్నసరికి వెంటనే భూమి కాల్ కట్ చేసి జైల్లోకి వెళ్తుంది అపూర్వ దగ్గరికి. అప్పుడు అపూర్వాని గట్టిగా పిలుస్తుంది. ఏంటి భూమి ఇలా వచ్చావు? ఓ, నన్ను చూడడానికి వచ్చావా? అసలు నీకు జైలు శిక్ష పడ్డా కూడా బుద్ధి రావట్లేదా? అలా ఎలా భూమి, నాకెందుకు బుద్ధి వస్తుంది? ఎందుకంటే నేను ఎక్కడున్నా నేను చేసేది నేను చేస్తూనే ఉంటా. ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. నీలాంటిది బ్రతకూడదు, జైల్లో ఉన్నా కూడా నేను చంపేయాలి.
ఈరోజు మా మామయ్య కొన ఊపిరితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కారణం నువ్వే కావాలని యాక్సిడెంట్ చేపించావు. ఏంటి భూమి, కేపీకి యాక్సిడెంట్ అయిందా? అయ్యో, అలా ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? పాపం, కేపీని ఎవరు చంపాలనుకున్నారు? ఏంటి, కేపీని ఎవరు చంపాలని చెప్పేసి అంటున్నావా? నువ్వే జైల్లో ఉండి ఆ సూర్యగాడితో చేతులు కలిపి చంపించే ప్రయత్నం చేసావు కదా. నువ్వు అలా అనుమానం పడితే నిజమే కావచ్చేమో. ఎందుకంటే గగన్ గారిని దెబ్బ కొట్టి నిన్ను దెబ్బ కొట్టాలంటే ఇక ఈ మాత్రం కూడా ఆలోచించాలి కదా. అవును, నేనే చేశాను. అయితే ఇప్పుడేంటి, నీలాంటిది బ్రతకూడదే అని చెప్పేసి కోపంగా అపూర్వ జైల్లో ఉండగానే గొంతు పడుతుంది. ఈలోపు వెంటనే, ఏ భూమి, వదిలిపెట్టవే, వదులు అని చెప్పేసి అంటుండగా పక్కనున్న కానిస్టేబుల్, అమ్మ వదిలిపెట్టమ్మా అని చెప్పేసి భూమిని వెనక్కి లాగుతారు. చెప్తున్నాను వినయ్, మా మామయ్య ప్రాణాలు పోవాలే, ఇక నిజం బయటపడాలి, కానీ నీకు పడే శిక్ష ఇలా కాదు, జైల్లో కాదు, నేనే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు ఇక వెంటనే శారదింటికి వెళ్ళిన భూమి శారద కుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎలాగైనా సరే అమ్మా, మీ మామయ్యను చూడాలి, ఇక ప్లీజ్ అమ్మా, మీ మామయ్యను చూడకుండే ఇక నేను బ్రతకలేను అన్న తర్వాత వెంటనే అదే సమయానికి శరత్తయ్య మామయ్యను చూడడానికి వెళ్దామని చెప్పేసి భూమి శారద ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ వెనకాల డోర్ నుంచి ఆపోజిట్లో వెళ్దామని చెప్పేసి అనుకుంటుండగా ఇక ఐసీలో ఉన్న బయట కూర్చుంటారు. ఈలోపు మీరా చెర్రీ. ఆ సమయానికి చెర్రీకి ఫోన్ చేస్తుంది భూమి. పెద్దమ్మ ఇప్పుడు ఎలాగైనా మావయ్యను చూడాలట, ఎలాగైనా సరే అత్తయ్యను లోపల తీసుకెళ్లే మార్గం చూడు చెర్రీ. ఇప్పుడు అమ్మ ఇక్కడే ఉంది కదా, సరే నేను అమ్మకి ఏదో ఒకటి చెప్పి నేను ఇక ఈలోపు బయటికి తీసుకెళ్తాను, నువ్వు పెద్దమ్మ లోపలికి వెళ్ళండి. అమ్మ ఇక కాస్త ఏదైనా తాగుతుందా? వద్దు చెర్రీ, మీ నాన్న అలా హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉంటే నేనేం చేయలేను, నేను తిన. ప్లీజ్ అమ్మా, ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే నాన్న ఇక ఒకవేళ కోపం నుంచి వెళ్ళి బయటికి వస్తాడు. నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నా మాట విని ఏదైనా తినమ్మా అని చెప్పేసి వెంటనే చేపట్టుకొని తీసుకెళ్తాడు. ఈలోపు శారద ఉన్న భూమి లోపలికి ఐసీలోకి వస్తారు. ఇక అది చూసి తల్లడిల్లిపోతూ ఉంటుంది శారద. వెంటనే చేయిలు పట్టుకొని ఏడుస్తుండగా తన కన్నీళ్ళు ఇక కేపీ మీద పడుతూ ఉంటాయి. కానీ ఈలోపు కొన ఊపిరితో ఉన్న కేపీ మాత్రం ఇక పరిస్థితులు చూసి భూమి శారద కుక్కపట్టి ఏడుస్తూ, ఈరోజు ఇలాంటి కారణం ఇక ఎవరో అర్థం కావట్లేదు, నీ కొడుకును అరెస్ట్ చేశారని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు ఇక హాస్పిటల్లో డాక్టరు వెంటనే కేపీని చూడడానికి లోపలికి వస్తాడు. ఈలోపు మీరెవరనేసరికి ఇక మా అత్తయ్య మా మామయ్య చూడడానికి వచ్చేసరికి ఇక వెంటనే డాక్టర్ మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు వెంటనే శారద భూమి బయటికి వెళ్ళి లోపల పేషెంట్ చూసి బయటకు వచ్చిన తర్వాత, ఆ మామయ్య ఇప్పుడు పర్లేదు కదా డాక్టర్, ఇక తను కొన ఊపిరితో ఉన్నారమ్మా, చెప్పలేం అని చెప్పేసి ఈ విధంగానే వెళ్ళిపోతారు. కానీ శారద బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపేమో హాస్పిటల్లో సూర్య గగన్ని చిత్రహింసలు పెడుతూ, ఏంట్రా భూమికి సరిపోదని చెప్పేసి ఇంకో దాన్ని పట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావారా? అలా ఎలా కుదురుతుందిరా? అంటే ఇప్పుడు మీ నాన్నని చంపడానికి ప్రయత్నించావు కదా, ఇప్పుడు నిన్ను ఎలా కొట్టాలరా అని చెప్పేసి అది పాత పగ మనసులో పెట్టుకొని గగన్ని చావు దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఇక మరోవైపు ఈసారి నిన్ను వదిలిపెట్టండా, ఈసారి నిన్ను బయటికి రానివ్వకుండానే నిన్ను హిందులో మగ్గేలా ఉరికమ్మం ఎక్కేలా చేస్తానని అనుకుంటుండగా ఎలాగైనా సరే బావని కలిసి రావాలని చెప్పేసి శారదని ఇంటి దగ్గర తోలిచి వెంటనే భూమి స్టేషన్ దగ్గరికి వస్తుంది. స్టేషన్లో వెంటనే గగన్ని చూడనివ్వకుండా గొడవ చేస్తుండగా వెంటనే భూమి గురించి తెలుసుకున్న ఇక సూర్య గగన్ని చూడమని చెప్పేసి అంటాడు. అప్పుడు గగన్ చావు దెబ్బలతో ఉన్నసరికి ఒక్కసారిగా తనని చూసి తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఇక బావా నిజం చెప్పు బావా, అసలు ఏం జరుగుతుందని అంటుండగా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు భూమి, కానీ నేను మాత్రం అందులో ఏ మాత్రం కూడా నా తప్పు లేదు, వీళ్ళు కావాలని చేస్తున్నారు బావా, నాకు తెలియదా నీ గురించి, ఎలాగైనా సరే నేను బయటికి తీసుకొచ్చుకున్న ఇక బాధ్యత నాది అని చెప్పేసి అక్కడి నుంచి భూమి వెళ్తుంది. ఈలోపు పూరిని బయటనే ఉంచుతుంది. ఇక ధ్రువ ఏం చేయలేని పరిస్థితి. అన్నయ్య పూరి కనుక ఇంట్లో అడుగు పెడితే నా చావు చూస్తామనేసరికి
పూరి వెంటనే గేటు దగ్గర నిలబడుతుంది. మరి గేటు దగ్గర నిలబడ్డ పూరి పరిస్థితి ఏంటి? మరి గగన్ జైల్లో ఉండడం, అటు చావు బ్రతుకుల మధ్య కేపీ, ఈ జీవితం ఎటు తిరుగుతుందనేది తెలుసుకుందాం.